భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన మూసీ నది మొత్తానికి శాంతించింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద తగ్గింది. దీంతో మూసీలోకి వదిలే నీరు కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ఉధృతి తగ్గిపోయింది. దీంతో చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జి కింద నుంచి వరద వెళ్తుంది. అయితే వంతెనపై చెత్త మట్టి చేరడంతో బురదమయమైంది. దీంతో బ్రిడ్జిపై నుంచి వాహనాలు ఇంకా అనుమతించడం లేదు. శుక్రవారం సాయంత్రం లోయర్ బ్రిడ్జి నీట మునిగిన విషయం తెలిసిందే. మూసీ ఉధృతితో బ్రిడ్జిపై 10 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించింది. కాగా అప్పర్ బ్రిడ్జిపై నుంచి మాత్రమే వాహనాలను అనుమతిస్తూ ఉండడంతో చాదర్ఘాట్ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఇక కోటి నుంచి చాదర్ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ఎంజీబీఎస్లో పేరుకుపోయిన బురద చెత్తను క్లీన్ చేస్తున్నారు బల్దియా సిబ్బంది. ఇక ఉస్మాన్ సాగర్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం 1100 క్యూసెక్కుల వరద వస్తుండగా 884 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.65 టీఎంసీలు ఉన్నాయి. మరోవైపు హిమాయత్ సాగర్కు కూడా వరద తగ్గిపోయింది. ఇన్ఫ్లో 4000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3963 క్యూసెక్కులుగా ఉంది. ఇక హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 2.97 టీఎంసీలు ఇప్పుడు 2.64 టీఎంసీలుగా ఉంది. ఈ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన మూసీ నది మొత్తానికి శాంతించింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద తగ్గింది. దీంతో మూసీలోకి వదిలే నీరు కూడా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ఉధృతి తగ్గిపోయింది. దీంతో చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జి కింద నుంచి వరద వెళ్తుంది. అయితే వంతెనపై చెత్త మట్టి చేరడంతో అంతా బురదమయమైంది. దీంతో బ్రిడ్జిపై నుంచి వాహనాలు ఇంకా అనుమతించడం లేదు. శుక్రవారం సాయంత్రం లోయర్ బ్రిడ్జి నీట మునిగిన విషయం తెలిసిందే. మూసీ ఉధృతితో బ్రిడ్జిపై 10 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించింది. కాగా అప్పర్ బ్రిడ్జిపై నుంచి మాత్రమే వాహనాలు అనుమతిస్తూ ఉండడంతో చాదర్ఘాట్ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. కోటి నుంచి చాదర్ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ఎంజీబీఎస్లో పేరుకుపోయిన బురద చెత్తను క్లీన్ చేస్తున్నారు బల్దియా సిబ్బంది. ఇక ఉస్మాన్ సాగర్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం 1100 క్యూసెక్కుల వరద వస్తుండగా 884 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.65 టీఎంసీలుగా ఉన్నాయి. మరోవైపు హిమాయత్ సాగర్ కూడా వరద తగ్గిపోయింది. ఇన్ఫ్లో 4000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3963 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా ఇప్పుడు 2.64 టీఎంసీలుగా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా సీనియర్స్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే భాగ్యనగరాన్ని రెండుగా చీల్చుతూ పారే మూసీ నది ప్రస్తుతం కాస్త శాంతించిందని చెప్పుకోవాలి. ఏదైతే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించిన వరదను అంటే అక్కడ గేట్లు ఎత్తడం వల్ల ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగి మూసీ నది ఎంతగా ముంచింది భాగ్యనగర్ అనే విషయం మనం నిన్నటి వరకు చూస్తున్నాం. ఇవాళ కొంత శాంతించిన చెప్పుకోవాలి. ఎక్కడైతే మనం పర్టికులర్ గా చూసుకుంటే కనుక ఈ గేట్లు ఎత్తడం వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు చాదర్ఘాట్ లోయర్ బ్రిడ్జ్ కానీ దానికి సంబంధించిన అంటే వరదలు దాని మీద దాదాపు 6 అడుగుల మేర కూడా వరద పారింది. ఇప్పుడు కింద నుంచి కూడా వరదలు ప్రవహిస్తున్నాయి. అయితే బ్రిడ్జిపై 10 అడుగుల ఎత్తు నుంచి కూడా అంటే ఇదేదైతే ముసరాంబాగ్, పురాణాపురం శివాలయాలు ఇవన్నీ కూడా మునిగిపోయి చాలా తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కాస్త ఇప్పుడు శాంతించని చెప్పుకోవాలి. ముఖ్యంగా చాదర్ఘాట్, కాజ్వే, ముసరాంబాగ్ బ్రిడ్జిలు మూసివేయడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ కూడా జామ్ అవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తూ ఉండడం అనేది తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే కనుక ఏదైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సంబంధించి నిన్నటి వరదల ఉధృతి కారణంగా టోటల్ గా బస్సులన్నీ నిలిపివేసి తీవ్ర స్థాయిలో వరదతో మునిగిపోవడంతో ఒక్కసారిగా అది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పేరుకున్నటువంటి బురదను అలాంటి దాని మొత్తం క్లీన్ చేసే పనిలో బల్దియా సిబ్బందికి ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే మనం నిన్నటి చెప్పుకున్నట్టుగా ఏదైతే సిటీ నుంచి జిల్లాల వారీగా వెళ్ళడానికి ఏదైతే బస్ సౌకర్యం ఆ సౌకర్యాలు కూడా ఇటు మహబూబ్ నగర్, ఇటు కర్నూలు, బెంగళూరు ఇటు వెళ్లాల్సి మొత్తం ఆరంగర్సర్ కానీ ఇటు నల్గొండ ఈ రూట్ వెళ్ళడానికి ఈ ఎల్బీ నగర్ కానీ ఇటు ఉప్పాల్ కానీ ఇలాంటి ప్లేస్ లో నుంచి ఇంకా బస్ సౌకర్యాలు అక్కడ నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇంకా పూర్తి స్థాయి ఎంజీబీఎస్ బస్సు రాకపోవాలన్నది నిలిచిపోయినాయని చెప్పుకోవాలి. ఇక కోటి నుంచి చాదర్ఘాట్ వరకు తీవ్ర స్థాయిలో వాహనాలు నిలిచిపోవడం అనేది పెద్ద ఎత్తున ఒక ట్రాఫిక్ అభ్యంతరంగా మనం చెప్పుకోవచ్చు.
దీనికి సంబంధించి ఏదైతే ఉస్మాన్ సాగర్ మన దానికి గండిపేట చెరువు అని కూడా చెప్తా ఉంటాము. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరదలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో రాత్రి 22,000 క్యూసెక్ల వరదలు విడుదల చేపట్టాయి. అయితే తాజా ప్రవాహం అనేది తగ్గుముఖం పట్టింది కాబట్టి వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు ఏవైతున్నాయో ఈ జలాశయాలను పూర్తిగా నింపేయడంతో ఒక్కసారిగా గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏదైతే ఉస్మాన్ సాగర్ ఇలాగే హిమాయత్ సాగర్ రెండు సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన గేట్లు ఎత్తడంతో ఈ వరద ఉత్తరంలో ఒక్కసారిగా ఇంతటి దారుణానికి ఒడిగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లో కూడా ఇప్పటి కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, జిహెచ్ఎంసీ బృందాలు, ఎంజీబీహెచ్ చార్గట్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మూసీ నది వరద ఉధృతి వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు మన పాత బస్తీ చూసుకుంటే ఇది ఏదైతే చార్గట్ కానీ, ముసరంబావు కానీ, పురాణపులు కానీ ఏదైతే చాలా ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి డ్రోన్ల ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టి డ్రోన్ల ద్వారా ఆహారం, సరుకులు ఇలాంటివన్నీ పంపించే ప్రయత్నం చేశారు, పంపిస్తా ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యరాత్రి సమీక్షించి పోలీసులు, ట్రాఫిక్, విద్యుత్ విభాగానికి సంబంధించి అలర్ట్ జారీ చేయడము, ఎప్పటికప్పుడు అధికారులు అనేది ఒకసారిగా అధికారులు ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం వారు కూడా రాత్రింబవళ్ళు తేడా లేకుండా కష్టపడుతూ విధులు నిర్వహిస్తూ ఈ రకంగా సేవలు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఐఎండీ ప్రకారం మరో రోజు కూడా అంటే ఇప్పటికి కూడా మరి ఒకటి రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా లోయర్ ప్రాంతాలు ఏవైతే నది ఎఫెక్టెడ్ అంటే నది పరివాహక ప్రాంతాలు ఏవైతున్నా ప్రాంతాలందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా తీసుకొచ్చింది ట్రాఫిక్ పోలీస్. ఆ హెల్ప్ లైన్ నెంబర్ చూసుకుంటే 10203626 ఈ నెంబర్ ఏదైతుందో ఈ నెంబర్ ని హెల్ప్ లైన్ నెంబర్ గా ఎమర్జెన్సీ ఏదైనా నెంబర్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా అత్యవసరమైన సేవలు ఏవైతే ఆ సేవలన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.